అట్లాగే అదేది రేషన్ షాప్ కాదు, ప్రజల యొక్క ఓటు రాజ్యాంగబద్ధమైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన ఒక ఓటు హక్కును ఈ దేశంలో అందరూ సమానమే, అందరూ సమానమైన హక్కును కలిగి ఉన్నారనే ఒక మౌలిక సూత్రాన్ని గుర్తించకుండా నిరాకరిస్తూ దాన్ని లేకుండా చేసే కార్యక్రమం అంటే ఒక విధంగా ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళని అణగారిన కులాలని ఓటు హక్కుకు దూరంగా మార్చే ప్రక్రియలో భాగంగానే దీన్ని భావిస్తూ ఉన్నాం. స్థూలంగా పరిశీలించినప్పుడు దాదాపు అన్ని అంశాలు కూడా అంటే ఏమాత్రం నోటిఫికేషన్లో లేని రాష్ట్రంలో దీన్ని అమలు చేస్తామని చెప్పడం అసలు ఇది రాష్ట్రంలో ఈ దేశంలో భాగమా కాదు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ. లేకపోతే ఈరోజున అధికార కూటమిలోని పెద్దలు బహుశా ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తూ ఉందని నేను అనుకోవడం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీఎం గారికి సంబంధించిన వారితో కలిపేది పనిచేస్తూ ఉన్నట్లు అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం చూసాం, పులివెందుల ఎలక్షన్లు చూసాం. పులివెందుల ఎలక్షన్లో అన్ని నేరాలు ఘోరాలు కళ్ళెదురుగా జరిగినా అసలుకి ఎన్నికల కమిషన్ కళ్ళు చెవులు అన్నీ మూసుకొని అక్కడికి ఎన్నికలు అయిపోయినాయని ప్రకటించిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తున్నాం చివరిగా అక్కడికి. సో ఎన్నికల కమిషన్ ఇక్కడ స్వతంత్రంగా ఆలోచించడం కానీ చూడడం కానీ మాట్లాడడం కానీ చేయడం లేదన్న అభిప్రాయంతో మేమున్నాం. కనుక ఏది ఏమైనా నోటిఫికేషన్ లేకుండా ఇక్కడ సరిని ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధమని భావిస్తూ ఉన్నాం, దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లాగే డిమాండ్లో భాగంగా ఏదైనా కార్యక్రమం ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమం చేపట్టినప్పుడు ఇంత అసలుకి రివిజన్ చేయడం అనేది తప్పని నేనేం అనుకోవడం లేదు. కానీ రివిజన్ దేనికోసం చేస్తూ ఉన్నాం, ఎట్లా చేస్తామన్నదే సమస్య ఇక్కడ. ఒకవేళ చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించడం, లేక లేని వాళ్ళ ఓట్లు తొలగించడం, లేకపోతే ఎక్కువ ఓట్లు ఉంటే తొలగించడం, ఇటువంటి ప్రక్రియ జరగచ్చు. అట్లా కాదు ఓట్లు తొలగించడం కోసమే, అంటే ఒక టార్గెట్ గ్రూప్ని లేకుండా చేయడం కోసమే జరిగే ఈ యొక్క రివిజన్ని మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఓటు హక్కు అనేది ఈ దేశంలో రాజ్యాంగబద్ధమైంది. దీనికి ఎలక్షన్ కమిషన్కి సంబంధం ఉండొచ్చు, కానీ దీని పౌరసత్వానికి ఎలక్షన్ కమిషన్కి సంబంధం ఉండదన్న విషయాన్ని వాళ్ళు బాగా గమనించాలా. ఎందుకంటే శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ఎలక్షన్ కమిషన్ ఏమి ఈరోజున్న అధికార పార్టీ ఆఫీసుల కంటే గొప్పగా ఏం పనిచేయడం లేదు. అసలుకి ఎలక్షన్ కమిషనర్లు అంటే ఒక కమిషనర్ కానీ ఆయన జ్ఞానం ఏదో ఉంటుంది. అతను మాట్లాడుతుంటే మా అందరికంటే అతనే జ్ఞానేంద్ర కుమార్ జ్ఞానాన్ని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాలాంటి వాళ్ళకంటే మేము అనుకుంటూ ఉంటాం మేము బాగా మాట్లాడతామని, కానీ మాకంటే కూడా చాలా గొప్పగా ఒక రాజకీయ పార్టీలు డిఫైన్ చేస్తామని ఇలా అనిపిస్తుంది. సో ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలతోనూ రాజకీయాలతో సంబంధం ఉన్న పక్షాలతోనూ కలిసి మాట్లాడి ఈ సరిని ఏ విధంగా నిర్వహించాలో డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఏదో టార్గెట్ బ్యాచ్ని ఒక టార్గెట్ చేసుకుని దానికోసం చేస్తే మాత్రం దీన్ని వ్యతిరేకించాల్సిందే. స్థూలంగా ఈ తీర్మానాన్ని మేము ఆమోదిస్తూ ఉన్నాం. అట్లాగే కలిసి పనిచేయడానికి, అట్లాగే ఇండిపెండెంట్ కూడా మాకున్న కొన్ని మాకు పరిమితులు దీంట్లో ఉంటాయి. వాటిని మేము ఉద్దేశంలో పెట్టుకొని ఇండిపెండెంట్గాను అట్లాగే కలిసి పనిచేయడానికి కూడా అన్ని అవకాశాలని మేము పాజిటివ్గానే తీసుకుని మీతో కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ రౌండ్ టేబుల్ ద్వారా నేను వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏమంటే ఎలక్షన్ కమిషన్కి చేసే పైన సక్రమంగా చేయండి, చట్టబద్ధంగా చేయండి. దేనికి చేత కావడం లేదు మీకు అధికార పార్టీకి సలాం చెప్పడం, లేకపోతే కళ్ళు చెవులు మూసుకోవడం తప్ప. కనుక ఈ సర్ అనే కార్యక్రమం అన్నది దురాలోచనతో చేయడం అన్నది కరెక్ట్ కాదు. మంచి ఆలోచనతో చేసే ప్రయత్నం చేయండి. అట్లా ఇక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా ఇటువంటి కార్యక్రమాలు దేశంలో జరిగిపోతూ ఉన్నాయి. ఎవరైనా అబ్జెక్షన్ సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా దీన్ని ఆపకుండా పెట్టే పరిస్థితి. సుప్రీంకోర్టులో అసెంబ్లీలో చాలాసార్లు వినేవాడు, నా కేసు కోర్టులో ఉంది మాట్లాడకూడదు అని. నేను నిజమేనేమో అనుకుంటుంటే, కానీ ఈ మధ్య చూసే కొద్దీ అది అటువంటివి ఏమి లేవు. మాట్లాడే వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు అనిపిస్తుంది. అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి కోర్టులు తెచ్చి ముందర పెట్టుకుంటూ ఉంటారని బలంగా నమ్మే ప్రయత్నం ఈరోజు సమాజం చేస్తూ ఉంది. కనుక సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ రాజ్యాంగ వ్యవస్థలకు ఉంది. ఏదో పొలిటికల్ బాసులకో వాళ్ళకో కాదు. ఇందులో ఇంకొక ప్రమాదాన్ని కూడా ఈ రాజ్యాంగ వ్యవస్థలుగా ఉన్న కొన్ని వాళ్ళు గుర్తించాలి. ఈ రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం సడలిన రోజున భారత ప్రజాస్వామ్యానికే ఇబ్బంది వస్తుందేమో అని మాలాంటి వాళ్ళం భయపడుతూ ఉంటాం. కనుక ఆ విధంగా
కొద్దిగైనా వెన్నెముక పెట్టుకొని ప్రవర్తించడం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అమలు చేసే క్రమంలో ఖచ్చితంగా అమలు చేస్తారంటే అమలు చేస్తారు వాళ్ళు, ఎట్లా వాళ్ళు మందు పెట్టి మనుషులు పెట్టి భయపెట్టి ఎట్లా చేస్తారు. కానీ దానికి కూడా రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రిపేర్ అయి ఉండాలి. మన అబ్జెక్షన్లు చెప్తూనే దాన్ని వ్యతిరేకిస్తూనే అట్లాగే క్షేత్రస్థాయిలో కూడా దాన్ని ఎదుర్కోవడం కోసం కరెక్ట్గా, ఎందుకంటే ప్రజల యొక్క ప్రజాస్వామికమైన ఓటు హక్కును కాపాడేందుకు కోసం కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ ప్రిపేర్ అవుతూ ఉంది దాని పట్ల. ఎందుకంటే బిఎల్ఎస్ బిఎల్ఓస్ ఈ గొడవల్లో ఉన్నాం కూడా. సో ఏది ఏమైనా దీన్ని రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా, ప్రజల వ్యతిరేకమైన చర్యగా, పైగా అన్న కరెక్ట్గా చెప్పాడు. అసలుకి నా వయసున్న ఎస్సీలో చాలామందికి చదువు రాదు, ఆడవాళ్ళు అసలు చదువు రాదు. అదేదో డ్వాక్రా గుంపులకి సంతకం పెట్టే తప్ప ఏం రాదు వాళ్ళకి. బర్త్ సర్టిఫికేట్ అంటే ఇంక అసలు సాధ్యంగానే వారు. కనుక ఇవన్నీ కూడా నేను ఫస్ట్లో చెప్పినట్లు ఒక సెక్షన్ అంటే పేదల్ని, దళితుల్ని, అట్లాగే మైనారిటీలని, వీళ్ళందరినీ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకులుగా చెప్పబడుతుంటారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసే ప్రక్రియలో భాగంగానే దీన్ని భావిస్తూ ఈ తీర్మానాన్ని స్థూలంగా బలపరుస్తూ ఉన్నాం. నమస్కారం అందరికీ.